బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాని కావాలంటే ఒక జన్మ సరిపోదు, ఎన్నో జన్మల తర్వాత కానీ జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞానికి ఈ ప్రపంచమంతా వాసుదేవమయం అవుతుంది. అటువంటి వాళ్ళు ఉండటం చాలా దుర్లభము, అరుదుగా ఉంటారు. మనం ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాము. ఆ జన్మల పుణ్య ఫలితంగా మానవ జన్మ వచ్చింది. కానీ ఎవరూ మరలా జన్మ లేకుండా ముక్తి కొరకు ప్రయత్నం చేయడం లేదు. కొంతమంది ఇహలోక సుఖాలు భోగాలు అనుభవించడం కొరకు ఆరాటపడుతుంటే మరికొంతమంది స్వర్గలోక సుఖాల కొరకు యజ్ఞములు యాగములు చేస్తున్నారు. ఇంకా కొందరు వచ్చే జన్మ మంచి రావాలని మరో మంచి జన్మ కోసం ఆరాటపడుతున్నారు. ఈ మానవులలో అతి కొద్ది మంది మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి ముక్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో జన్మలో కొద్ది కొద్దిగా పుణ్యం సంపాదించుకుంటూ పోగు చేసుకుంటూ జ్ఞానము సంపాదించుకొని గత జన్మ వాసనలను పోగొట్టుకుంటూ తుదకు పరమాత్మకు తనకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటున్నారు. అప్పుడు సర్వం పరమాత్మమయంగా కనిపిస్తుంది. కాబట్టి ఆత్మజ్ఞానము రావడానికి ఎన్నో జన్మలు ఎత్తాలి. ఆయా జన్మలలో కొద్ది కొద్దిగా జ్ఞానం సంపాదించుకోవాలి. పురుష ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. అప్పుడే ముక్తి లభిస్తుంది. అటువంటి వాళ్ళు ఎక్కడో ఒకరు ఉంటారు. కాబట్టి అందరూ ప్రయత్నం చేయాలి. లక్షల్లో ఒకడికి వచ్చే లాటరీ టికెట్ను ఆ లాటరీ తనకే తలుగుతుందని ఆశతో కొనంగా లేనిది ఆ ముక్తి నాకే వస్తుంది అని ముక్తి కొరకు ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఆ ముక్తి మనకే వస్తుంది అని ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. ఎన్నో జన్మల తర్వాత వచ్చే ముక్తి కోసము ఇప్పటి నుండి ఎందుకు తాపత్రయపడటము దండగా అని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ఎందుకంటే ఎప్పుడో 21 ఏళ్ల తర్వాత వచ్చే ఇంజనీరింగ్ డిగ్రీకి ఇప్పటి నుండే చదవడం ఎందుకు అని ఊరికే కూర్చోవడం లేదుగా. 5వ ఏట నుండే ABCDలతో చదువు మొదలు పెడుతున్నా. కామైస్థైస్థైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. మానవులు తమ తమ సంస్కారములను అనుసరించి తమ మనసులో పుట్టిన ఆయా కోరికలు తీరడాని కోసము తమ వివేకమును మరిచిపోయి పరమాత్మను తప్ప ఆయా రకములైన ఇతర దేవతలను వారి కొరకు నియమింపబడిన ఆయా పూజా విధానములను అనుసరించి పూజిస్తుంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, పరమాత్మ ఎవరు, ఇతర దేవతలు ఎవరు? విష్ణుపురాంలో విష్ణువునే పూజించమన్నారు. దేవతాగణములకు ఏ సమస్య వచ్చినా అందరూ విష్ణువు దగ్గరికి వెళతారు, ఆయనను సలహా అడుగుతారు. శివపురాణంలో శివుడిని పూజించమన్నారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారం చేస్తారు. ఇంకా కొందరు దేవీ పురాణం చదివితే దేవీ పరాశక్తిని ముఖ్య దేవతగా భావిస్తారు. ఆ పరాశక్తి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు అని నమ్ముతారు. భగవత్ పురాణం చదివితే శ్రీకృష్ణుడే అసలైన దైవం అని కొందరు నమ్ముతారు. ఈ విధంగా ఇన్ని పురాణాలలో ఇన్ని దేవతల గురించి ఎందుకు చెప్పబడింది? ఇక్కడ ఒక్క విషయము మనము గమనించాలి. ఈ పురాణాలన్నీ రాసింది ఒకరే, ఆయనే వ్యాసుడు. మరి వ్యాసుడు ఇన్ని పురాణాలు రాసి ఇంతటి సందిగ్ధను ఎందుకు పెట్టాడు అని మనకు ఒక సందేహం రావచ్చు. మానవులంతా ఒకే రకంగా లేరు. సత్వ రజస్తమో గుణముల కలయికతో ఉన్నారు. ఒక్కొక్కరి భావజాలము ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ కారణం చేత ఎవరికి తగ్గట్టు వారికి పురాణాలు రాసి పెట్టాడు వ్యాసుడు. అసలు ఉద్దేశం ఏమిటంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిర్వికారుడు అయిన పరమాత్మను గురించి తెలుసుకోవడానికి వివిధములైన మార్గాలు సూచించడమే కానీ ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప అని భేదభావాలు పెంచుకొని కొట్టుకోవడానికి కాదు అని మనము అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ క్రింది శ్లోకాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడి నుండి వ్యాసుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు భక్తి గురించి చెప్పడం ప్రారంభించాడు. భక్తి అంటే 2 రకాలైన భక్తి అని ఇదివరకే తెలుసుకున్నాము. మొదటిది ప్రాపంచిక విషయాల గురించి మనం కోరుకునే వివిధములైన కోరికలు తీరడానికి భగవంతుడిని వేడుకునే భక్తి. దీనినే సకామ భక్తి అని అంటారు. రెండవది ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుడిని పొందడం కోసము భగవంతుని అనునిత్యం స్మరిస్తూ భగవంతుని మీద భక్తి కలిగి ఉండటము. ఇది నిష్కామ కర్మ.
అంటే నిష్కామ భక్తి. సాధారణంగా మానవులలో ఎక్కువ మంది ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటూనే ఉంటారు. ఆ కోరికలు తీరడానికి వివిధములైన దేవుళ్లను దేవతలను పూజిస్తూ ఉంటారు. అన్ని ఇచ్చే పరమాత్మను వదిలిపెట్టి కేవలం ప్రాపంచికమైన కోరికలు తీరడం కొరకు రకరకాల దేవతలను వారి వారి నిర్ణయించబడిన విధానాలతో పూజించడం మొదలు పెడతారు. ఉదాహరణకి రుద్రాభిషేకము, సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మీ వ్రతము, వినాయక వ్రతము, షోడశోపచార పూజలు, ప్రత్యంగిరాదేవి హోమము, సాయిబాబా హారతుల చల, నిర్ణీత సంఖ్యలో ప్రదక్షిణాలు మొదలైనవి. ఇవన్నీ చేసి ప్రాపంచిక సంబంధమైన రకరకాల కోరికలు కోరుతుంటారు. ఆయా దేవతలు కూడా వారి శక్తి మేరకు వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. అవి తీరగానే కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. ఆ ప్రకారంగా కేవలము తమ కోరికలు తీర్చుకోవడం కోసమే దేవుడి మీద భక్తి కలిగి ఉంటారు. అందుకే అపహృత జ్ఞానాహ అన్నాడు వ్యాసుడు. అంటే వారిలో ఉన్న విచక్షణా జ్ఞానము ప్రాపంచికమైన కోరికలతో అపహరింపబడినది అని అర్థము. అంటే ఆ కోరికలు దొంగల వంటివి. ఆ దొంగలు మన మనసులో ప్రవేశించి సర్వవ్యాపకుడు అయిన పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానమును అపహరించి మన మనసును తమ వైపుకు తిప్పుకుంటాయి. అక్కడ దేవుడికి మహిమ ఉందంటే, అక్కడకు ఆ దేవుడికి మహిమ ఉందంటే ఆ దేవుడి వద్దకు పరుగులు పెడుతుంటారు. ఆయా దేవతలకు సంబంధించిన పూజలు వ్రతములు చేస్తుంటారు. ఆ కారణంగా వారిలో ఉన్న ఆత్మను గురించి జ్ఞానము హరించకపోతుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు వ్యాసుడు. తం నియమమాస్థాయ. ఈ సకామ భక్తులు అంటే ఏవేవో కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను పూజించే వారికి ఎన్నో నియమాలు ఉంటాయి. 3, 5, 7, 9, 11 రకాల పిండి వంటలు నివేదన పెట్టాలి. ఇన్నిసార్లు ఇన్ని మంత్రాలు చదవాలి, ఇన్ని ప్రదక్షిణలు చేయాలి, ఇన్నిసార్లు జపం చేయాలి. ఇంకొంతమంది తాము జపాలు చేయడానికి బద్ధకిస్తారు. వారికి తీరిక ఓపిక ఉండవు. ఇతరులను పెట్టి జపాలు చేయిస్తారు. మేము ఇంతమందిని పెట్టి జపాలు చేయించాము అని గొప్పలు చెప్పుకుంటారు. మరికొందరు ఇళ్లలో ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఆ సమయంలో అయ్యగారు ఆఫీసులో ఉంటారు, అమ్మగారు టీవీ సీరియల్ చూస్తుంటారు, పురోహితుడు రుద్రాభిషేకం చేస్తుంటాడు. ఈ ప్రకారంగా ఏదో నియమం కోసం చేయడమే తప్పితే శ్రద్ధ భక్తి ఉండవు. కానీ పరమాత్మను సేవించడానికి ఇటువంటి నియమాలు ఏమీ లేవు. కేవలం పరమాత్మ మీద భక్తి, ఏకాగ్రత, శ్రద్ధ ఉంటే చాలు అని చెప్పి పూజలు, వ్రతాలు, రుద్రాభిషేకాలు చేయకూడదని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అవన్నీ చేయాల్సిందే. కాకపోతే ఆర్భాటంగా కాకుండా స్వయంగా భక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో చేయాలి. అప్పుడే దానికి తగిన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ప్రాథమిక దశలో ఇవన్నీ అవసరమే. పూజలు, వ్రతాలు, సగుణోపాసన మంచివే, ఇవన్నీ కావాల్సిందే. కానీ శ్రద్ధ, భక్తి, ఏకాగ్రతలతో సగుణోపాసన చేసుకుంటూ క్రమక్రమంగా పైకి ఎదగాలి. కానీ అక్కడే ఉండిపోకూడదు. 1వ క్లాసు చాలా బాగుందని అక్కడే బొమ్మల పుస్తకాలు ఉంటాయి కదా, బొమ్మలు చూపిస్తూ కథలు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోదాం కదా. క్రమక్రమంగా పెరుగుతూ 1వ క్లాసు నుండి పీజీ దాకా వెళ్తాము. అలాగే మానవుడు సగుణోపాసన నుండి నిర్గుణోపాసనకు ఎదగాలి. అక్కడి నుండి ధ్యానము, ధర్మ మనసులో ఆత్మలో నిలపాలి. ఆత్మ పరమాత్మలో లీనం కావాలి. కానీ సామాన్య మానవుల యొక్క భక్తి, పూజలు, వ్రతములు, ఆరాధనల యొక్క లక్ష్యము కేవలం వారి కోరికలు నెరవేరడానికే కానీ మోక్షము కాదు. సామాన్య మానవులు అవివేకులు అయిన వారు ఈ ప్రకారంగా చేస్తుంటారు. కానీ కేవలం మోక్షం కావాలని సాధన చేసేవారు నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, అవ్యయుడు అయిన పరమాత్మను తప్ప ఇతరములైన దేవతలను ఆరాధించరు. ఎందుకంటే వారికి కోరికలు ఉండవు. కోరికలు ఉంటేనే కదా ఆ కోరికలు తీరడానికి ఈ విధంగా వివిధములైన దేవతలను పూజించేది. మోక్షము కావాలంటే కోరికలను విడిచిపెట్టాలి. అప్పుడు ఇటువంటి కోరికలతో కూడిన ప్రజలు ఆస్కారం ఉండదు. ఆత్మజ్ఞానము కలిగిన వారు ఏ పూజ చేసినా, ఏ దేవుడిని ఉపాసించినా అది కేవలం పరమాత్మలో ఐక్యం కావడానికే కానీ వేరే కాదు. మానవుడు ప్రాపంచిక విషయములలో, విషయవాంఛలలో మునిగి తేలుతుంటే అటువంటి వారి కోరికలు మనిషిలోని జ్ఞానమును హరిస్తాయి, అజ్ఞానంలో పడవేస్తాయి. ఆ అజ్ఞానంలో పడకుండా సాధకుడు తగు జాగ్రత్త వహించాలి. యో యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తులు ఏ దేవతలను ఏ విధంగా ఆరాధించినా వారికి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధ స్థిరంగా ఉండేటట్టు నేను చూస్తున్నాను. ఈ శ్లోకంలో అజ్ఞానంలో ఉన్నవారు వివిధములైన దేవతలను వారి కోరికలు తీరడం కొరకు ఆరాధించే వారి గురించి చెబుతున్నాడు పరమాత్మ. అటువంటి వారు ఒక దేవుడితోనూ ఒక దేవతతోనూ తృప్తిపడరు. వారి శ్రద్ధ భక్తి ఒక దేవుడి నుండి మరొక దేవుడికి మారుతుంటుంది. కొంతకాలం ఒక దేవుడు, ఆయనకు మహిమ లేదని ఆ దేవుడు తన కోరికలు తీర్చడం లేదని తెలిసి మరొక దేవుడు, ఆ తర్వాత మరొకరు, ఇలాగా నిలకడ లేకుండా తమ తమ కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను ప్రార్థిస్తూ ఉంటారు. ఉదాహరణకు అమెరికా వీసా కావాలంటే చిలుకూరు బాలాజీని పూజించాలి. ఆయనకు ఏకంగా వీసాల వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా పెట్టారు. అమెరికా వీసా కావాలంటే వారు పెట్టు నిబంధనను అనుసరిస్తే చాలు. దానికి చిలుకూరు బాలాజీకి ఏమి సంబంధం అని ఆలోచించరు. ఎవడో ఒకడికి వచ్చింది కాబట్టి నాకు వస్తుంది అనే భావన. ఈ ప్రకారంగా తమ తమ కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను మార్చి మార్చి ఆరాధిస్తుంటారు. ఎక్కడ ఏ దేవుడికి మహిమ ఉందని చెబితే అక్కడికి పరుగులు తీస్తుంటారు. కానీ ఈ ప్రకారంగా కేవలము తమ కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను ఆరాధించినప్పటికీ ఆయా దేవతలను శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ఏకాగ్రతతో కొలిస్తే వారు కూడా పరమాత్మ దయకు అర్హులే. వారు చేసిన వ్రతములకు పూజలకు తగిన ఫలితములు మాత్రమే వారికి దక్కుతాయి. కాకపోతే వారి కోరికలు ధర్మబద్ధమై ఉండాలి. అక్రమము అసాంఘికము ఇతరులకు హాని చేసే కోరికలు ఏ దేవుడిని పూజించినా తీరవు. కానీ ఈ పూజలు వ్రతాలు ఎలా చేయాలి అనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. శ్రద్ధయార్చితుమిచ్చతి, ఏ దేవతలను శ్రద్ధతో అర్చిస్తాడో అని అన్నాడు. అంటే ఏ దేవతను పూజించినా ఏ వ్రతము చేసినా ఎలా ఆరాధించినా వాటిలో శ్రద్ధ భక్తి ఏకాగ్రత ఉండాలి. మనం చేసే పూజలలో వ్రతాలలో ఆ శ్రద్ధ భక్తి ఏకాగ్రత లోపిస్తుంది. అందుకే మనకు తగిన ఫలితములు రావడం లేదు. మనం ఏ దేవతను పూజించినా తగిన శ్రద్ధతో పూజిస్తే ఆయా దేవతల మీద మనలో ఉన్న శ్రద్ధను పరమాత్మ ఇంకా ఎక్కువ చేస్తాడు. తస్య తస్యాచలాం శ్రద్ధాం, వారికి తగిన శ్రద్ధలను అచలాం చలింపకుండా దృఢంగా చేస్తాడు. ఆ శ్రద్ధను స్థిరంగా ఉంచుతాడు. కాబట్టి మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. వివేకానందుల వారు ఒక మాట అన్నారు. మనం బట్టల షాపుకు వెళ్ళి నీవు కోరిన షర్టు తీసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ హిందువులకు ఉంది. కానీ ఇతర మతస్థులకు ఆ స్వేచ్ఛ లేదు. అక్కడే ఒక షర్టు ఉంటుంది. నీకు పట్టినా పట్టకపోయినా అదే షర్టు తొడుక్కోవాలి, అదే పట్టించుకోవాలి. హిందువులు తమ ఇష్టం వచ్చిన దేవుడిని దేవతను ఆరాధించవచ్చు. ఆ స్వేచ్ఛ వారికి ఉంది. కానీ ఇతర మతములలో ఒకే దేవుడు, మరొక ఛాయిస్ లేదు. హిందూ మతంలో ఒకదాని వెంట ఒకటి అనే సూత్రం ఉంది. అంటే ముందు ఇష్టం వచ్చిన దేవతను ఆరాధించడము, పూజలు వ్రతములు క్రతువుల ద్వారా సగుణోపాసన చేయడము, క్రమక్రమంగా నిర్గుణ బ్రహ్మ ఆరాధనకు చేరుకోవడము. కానీ ఇతర మతములలో ఒకేసారి నిర్గుణ బ్రహ్మను చేరుకోవడము. ఇదే తేడా. అందుకే సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని అన్నారు. ఏ దేవతలను పూజించినా ఆరాధించినా అవన్నీ ఆ పరమాత్మకు చెందుతాయి. కాకపోతే కావలసిందల్లా భక్తి శ్రద్ధ. అందుకే శ్రద్ధతో ఏ దేవుడిని పూజించినా ఆ శ్రద్ధను దృఢంగా చేస్తాను, వారిని నా వైపుకు నడిపిస్తాను అని పరమాత్మ హామీ ఇచ్చాడు. మానవుడు తనకు తోచిన మార్గమును అనుసరించడానికి, తనకు ఇష్టమైన దేవుడిని ఆరాధించడానికి తగిన స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఏ దేవుడిని పూజించినా దానికి తగిన ఫలములు దొరుకుతాయి. క్రమక్రమంగా అతడు పరమాత్మ వైపుకు ఆకర్షితుడవుతాడు, మోక్షమును పొందుతాడు. శ్రద్ధ భక్తి లేకుండా ఏ పూజలు వ్రతాలు చేసినా ఏమీ ఫలితము లేదు.